హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మేమైతే సర్వప్ప పెట్టుకుంటున్నాం. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే సర్వప్ప అంటాం. సో దానికైతే నేను 3 గ్లాసెస్ అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నాను అనమాట. 3 గ్లాసెస్ తీసుకున్నా, మాకిద్దరికే కాబట్టి కొద్దిగానే చేస్తున్నాను అనమాట. సో 3 గ్లాసెస్ అయితే బియ్యం పిండి, అందులో సరిపడా కారం, సరిపడా ఉప్పు, అలాగే దానికి కలపాల్సింది అల్లం పేస్ట్ అనమాట. సో అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఈరోజు ఎందుకో అసలు ఇది చేయాలనిపించింది, తినాలనిపించింది, అందుకే చేసుకున్నాం అనమాట హాట్గా. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కావాల్సింది నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు అయితే లీవ్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దగా ఉంటే మనకు తినాలనిపించదు, చిన్న చిన్నగా ఉంటే అందులోనే తినేయచ్చు కరివేపాకు కూడా. తర్వాత మెయిన్ ఇందులో కావాల్సింది ఆనియన్స్ వేయడం వల్ల కూడా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఆనియన్స్ అయితే వేసుకున్న, ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్న, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ పెద్దగా కట్ చేసుకోవద్దు, మరి చిన్న చిన్నగా ఆనియన్ కట్ చేసుకొని అంతా కలిపేసుకోవాలన్నమాట. నీట్గా అంతా కలిపేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు అల్లం పేస్ట్ ఇదంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. మీ ఇష్టం. ఎలా అంటే ఉప్పు కానీ అల్లం పేస్ట్ కానీ కొందరు వాటర్లో కలిపి వేసుకుంటారు కదా, నేనైతే ఇందులోనే వేసుకున్నా. ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు పిండి ఎట్లా కలుపుకుంటారో అట్లా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇంకా మెత్తగా చేసుకోవద్దు దీన్ని. మనం ఇప్పుడు అప్పాలు చేసేటప్పుడు ఎట్లా చేస్తామో ఇది కూడా అట్లనే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఏంటంటే, ఇదైతే అస్సలు ఏమంటారు, మన గోధుమ పిండి చపాతి పిండి పిసుకుతే దాన్ని ఎట్లా మంచిగా వస్తుంది అనమాట. అది మంచిగా అద్దినట్టు వస్తుంది, కానీ ఇది రాదు. పిండి పిసుకుతూ ఉంటే ఇరుగుతుంది అనమాట ఈ పిండి. అందుకనేసి ఇది పిసుకాలంటే కోపం వస్తుంది ఈ పిండి. చపాతి పిండి అయితే మనం ఎట్లా అంటే అట్లా వస్తుంది, అది సాగుతుంది కాబట్టి. ఇదేమో అస్సలు అద్దదు, ఒక దగ్గరికి రానే రాదు. అంటా పోతుంది, అట్లా ఇచ్చుకుపోతూ ఉంటుంది. సో అటు ఇటు చేసి అయితే బాగానే చేసిన నేను. నాకు చేయరాదు, మా సార్ చెప్తుంటే చేసిన అనమాట. మా సార్ అయితే కుకింగ్లో నాకంటే నెంబర్ 1. సో ఇదైతే పిండి కలుపుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. చేసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇగో ఎప్పుడు చేస్తుంది మా మమ్మని ఎదురు చూస్తుంది. ఇక నేను చేస్తుంటే ఏం చేస్తుందో ఏమో అనుకుంటున్నట్టుంది. నెక్స్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకోవాలి. ఈ ప్యాన్ ఎట్లా అంటే లోతుగా ఉండాలి, అలాగే మందం ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. మందంగా ఉన్న కడాయి అయినా పర్వాలేదు, ఏదన్నా సర్వ లాంటిదైనా పర్వాలేదు. దాంట్లో అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని మొత్తం చుట్టూరా అనుకోవాలి. అనుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండి అయితే మంచిగా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. దాంట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఓన్లీ కింది షేప్లో మాత్రం మందంగా పెట్టుకోవాలి. సైడ్కి కొద్దిగా పలచగా పెట్టుకునే ఏం కదా, అక్కడ ఎక్కువ మంట తాగదు కాబట్టి. కింది ప్లేస్లో పలచగా పెట్టుకున్నామంటే మాడిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. కింద ప్లేస్లో అయితే కొద్దిగా మందంగా పెట్టుకోవాలి, సైడ్కి పలచగా పెట్టుకున్న ఏం కదనమాట. సో ఇలా అయితే చేతులు ఇట్లా ఫోల్డ్ చేసి అయితే ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు మంచిగా వస్తుంది. నేనైతే మంచిగా పెట్టుకుని ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అంతా లేదు, నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా మంచిగా చేస్తాను అన్నమాట. ఇప్పుడు కూడా బాగానే ఉంది టేస్ట్ అయితే. ఇది టేస్ట్ ఆల్రెడీ చేసినాం, ఇదైతే ఇంతకుముందు వీడియో అనమాట. ఇంతకుముందు చేసేటప్పుడు చేసిన ఈ వీడియో అయితే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో చూడండి, అయిపోయింది అంతా. ఇలా పెట్టుకోవడం అంత నీట్గా పెట్టేసుకోవాలి. ఇంకిత మిగిలింది వేరే కడాయిలో పెట్టిన, కొద్దిగా మిగిలితే వేరే కడాయిలో పెట్టిన. ఇదైతే ఈ కడాయిలో పెట్టిన. దీంట్లో ఏంటంటే కొద్దిగా హోల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ప్లెయిన్గా ఉంటే ఉడకలేదు కదా. కొద్దిగా హోల్స్ పెట్టుకుంటే అందులో ఆయిల్ అనేది కొద్దిగా వేసినామంటే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఉడికి మంచిగా బాగుంటుంది. లేదంటే ప్లెయిన్గా ఉండి ఒక సైడ్ ఉడుకుతుంది, ఒక సైడ్ ఉడకదు. ఇట్లా అయితే మంచిగా ఉడుకుతుంది అనమాట ఈ హోల్స్ పెట్టుకోవడం వల్ల. సర్వప్ప అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి.